సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 100 ఏళ్ల చరిత్ర ఉన్న మఠంపల్లి చర్చిలో అర్ధరాత్రి మిడ్ నైట్ మాస్ క్రిస్మస్ ప్రార్థనలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ చారిత్రాత్మక చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ భవనాన్ని అనేక క్రైస్తవ శ్మశాన వాటికలను నిర్మించిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. దానికి మట్టి నింపి కాంపౌండ్ వాల్ కట్టిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. దళిత క్రైస్తవులకి ఎస్సీ సర్టిఫికేట్ రావడంలో చాలా ఇబ్బంది ఉంది. దళిత క్రైస్తవుల పక్షాన పార్లమెంట్ లో మీ పక్షాన పోరాడింది మీ ఉత్తమన్న. దళితులకి వారు ఏ మతంలో ఉన్నా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్, కాంగ్రెస్ పార్టీ వైఖరిని పార్లమెంట్ లో నేనే ఆ విషయాన్ని కొట్లాడిన విషయం కూడా మనం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడ చర్చిలపై, పాస్టర్లపై దాడి జరిగినా, మైనారిటీస్ పై హింసాత్మక చర్యలు జరిగినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, యావత్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ పక్షాన, క్రైస్తవుల పక్షాన, ముస్లింల పక్షాన మేము నిలబడ్డ విషయం కూడా ఈసారి నేను గుర్తు చేస్తున్నా. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో మైనారిటీస్, ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్ కొంత అభద్రతా భావం సృష్టిస్తుంది. ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ నమ్మేది సెక్యులర్ భావాలతో ముందుకు పోవాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా దేశ ప్రగతిలో, దేశ అభివృద్ధిలో అందరూ నేను మన విచారణ తరపున, మన క్రైస్తవ సంఘం తరపున, మన గ్రామ ప్రజల తరపున నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీరు పక్కన జరిగినట్లయితే మన కార్యక్రమం ప్రారంభించుకుంటాం. దయచేసి సెల్ ఫోన్లు, పాత్రికేయులు దయచేసి కొద్దిగా పక్కకు జరగవలసిందిగా